కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టినటువంటి సింగరేణి భరోసా యాత్రపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలంటూ ప్రశ్నించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, కార్మికులకు 32% లాభాల వాటా అందించినట్టు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సింగరేణిలో 16 నెలలుగా రెగ్యులర్ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో 3000 మందికి పైగా కార్మికులు ఎదురుచూస్తున్నారని, వారికి వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైనటువంటి వారికి ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఇక బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ యాత్రలు తప్ప కార్మికుల కోసం కాదన్నారు. కేంద్ర మంత్రితో పాటు కోల్ మినిస్ట్రీ చూస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు నిన్న భూపాలపల్లికి పర్యటనకు, అది ముఖ్యంగా సింగరేణి కార్మికుల ఉండేటువంటి మైనింగ్ల ప్రాంతాలను కూడా పర్యటన చేసి పోవడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో రావడాన్ని మేమంతా కూడా రావడం మంచిదే, కానీ మీరు ఏమి ఈ సింగరేణి కొరకు మీరు ఏం చేసి, మీరు కోల్ మినిస్ట్రీ కూడా 2 సంవత్సరాలు దాటి దాదాపు 2-3 నెలలు అవుతాం. మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. మేము గతంలో మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం, భారత రాష్ట్ర సమితి ఇద్దరం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి యొక్క భవిష్యత్తు అంధకారంలో పడబోతా ఉన్నది. కోల్ మైన్స్ అన్ని కూడా సింగరేణికి బేషరతుగా ఎనీ కాంపిటీషన్ సింగరేణికి ఇవ్వండి అని చెప్పి ధర్నాలు చేసినాం, నిరాహార దీక్షలు చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం. ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా కాలే. మేము గతంలో కూడా చాలా మైన్స్ ను ఇవ్వమని చెప్పి, యాక్షన్ వద్దు డైరెక్ట్ విధానం ద్వారా ఇవ్వమని చెప్పి మేము గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించి నిన్నొచ్చి కేంద్ర మంత్రి గారు చిలుక పలుకుతా ఉన్నారు. సింగరేణి యొక్క సంస్థ నడుస్తున్నదే 49% కేంద్ర ప్రభుత్వం, 51% రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇద్దరిది కూడా సంయుక్తంగా నడుస్తున్నటువంటి సంస్థ. ఈరోజు కార్మికుల సంఖ్య తగ్గుతూ పోతా ఉన్నది. కానీ గౌతంలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సింగరేణి యొక్క పిల్లలకు మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నిర్ణయం తీసుకొని చేస్తే, కొంతమంది ఆ రోజు కోర్టులోకి పోయి దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసిన, మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద మరి మెడికల్ బోర్డు పెట్టి దాదాపు 10-15 వేల మంది సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల దాదాపు 31 నెలల కాలంలో మొదట్లో మేము ఇచ్చినటువంటి డేట్స్నే కొంతకాలం బోర్డు నడిపి దాదాపు 1.5 ఇయర్ నుంచి మెడికల్ బోర్డే లేదు. మరి మెడికల్ బోర్డు లేకపోవడం వల్ల ఈరోజు చాలామందికి ఆ యొక్క మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయినాయి. దానివల్ల ఈరోజు చాలామంది కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇబ్బంది పడడమే కాకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, నాకు పెరాలసిస్ వచ్చింది, నా కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇవైనా కూడా మీరు సర్ఫేస్లో చేయాలి, మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. మరి దీనికి కేంద్ర మంత్రి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. సింగరేణి సంస్థకు భరోసా ఇచ్చిందా, లేదంటే బట్టికున్ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి భరోసానిచ్చిందా అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం చర్చిస్తూ ఉంది. వీరి యొక్క భరోసా అనేది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతుందని భావించారు కార్మిక వర్గం. ఎందుకంటే 12వ వేతన సవరణ జరగాల్సినటువంటిది వెంటనే 12వ సవరణ కమిటీ వేస్తాం, జీతాలు పెంచుతాం, త్వరలోనే అమలు చేస్తామనేటువంటి భరోసా ఇస్తాడేమో కిషన్ రెడ్డి గారు అని అనుకుంటే ఆ విషయం ప్రస్తావించాలి. లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదా పెర్క్స్ మీద ట్యాక్స్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ అవుతుందో అది రీయింబర్స్మెంట్ చేస్తారేమో, ఆ హామీ ఏమన్నా ఇస్తారేమో అని అడుగుతున్నారు. కనీసం ఈరోజు సింగరేణి కార్మికులకు కోల్ ఇండియాలో ఇస్తున్నటువంటి 12,500 రూపాయలు యూనిఫామ్ కోసం ఇస్తున్నటువంటిది ఇప్పిస్తాడేమో అనేటువంటి ఒక భరోసాతో ఉన్నారు. అలాగే ఈరోజు అధికారులకు రావాల్సినటువంటి పిఆర్పి కానీ పే అప్గ్రేడేషన్కి ఏమన్నా భరోసా ఇస్తారేమో అని వాళ్ళు ఎదురు చూసింది. కాబట్టి ఈరోజు కార్మికులకు కానీ, అధికారులకు కానీ, సింగరేణి ఉద్యోగులకు కానీ ఎలాంటి భరోసా ఇయ్యనటువంటి యాత్ర ఎవరి కోసం? అలాగే సంస్థ పరంగా చూసినట్లయితే ఈరోజు తాడిచెర్ల బ్లాక్ 2 అనేటువంటిది మేము కేటాయించినాం నామినేషన్ పద్ధతిలో అని అంటున్నాం. ఇక్కడ ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 2013లో సింగరేణికి కేటాయించినటువంటిది ఇది అందరికీ తెలిసిందే. ఇదేమన్నా వేలం లిస్టులో ఉన్నటువంటి తాడిచెర్ల బ్లాక్ 2నా? దాన్ని ఏమన్నా వేలం నుంచి తీసేసి మాకేమన్నా సింగరేణికి ఇచ్చినవా? ఎప్పుడైతే 13లో కేటాయించిందో దాన్ని కన్సిస్టెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వేలం లేకుండా
ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను తవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక సంస్థ సింగరేణి. ఈ సింగరేణికే ఈ బ్లాకులన్నీ కేటాయించాలి, వేలం వద్దు అని చెప్పి ఈరోజు వరకు కూడా అలానే ఉండి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రియర్ పర్మిషన్స్ కోసం అయితేంది లేదా లీజ్ కోసం అయితేంది ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో అది పెండింగ్లో ఉండడం వలన, ఆక్షన్ లిస్టులో లేనందువలన దాంట్లో ఉన్నటువంటి దాన్ని లీగల్గా ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇచ్చినటువంటి దానికి ఈరోజు కార్మికులకు భరోసాగా ఉన్నది, సింగరేణికి భరోసాగా ఉన్నదని చెప్పుకోవడం అనేటువంటిది సరైంది కాదు. కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు, రాజకీయ దురుద్దేశంతోనే రైతులకు నీళ్లు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. విత్తనాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. తాగునీటి సమస్య కూడా రాబోతున్నది. ఈరోజు మేమందరం కూడా చెప్తున్నాం, రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ ప్రయోజనాలు ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ ఉండాలి, నీళ్లు లిఫ్ట్ చేయండి అని చెప్తే ఒక ఈటల రాజేందర్ మాట్లాడిండే, ఒక ఈటల రాజేందర్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడిండు. మొన్న బీజేపీ అధ్యక్షుడు ఉత్తరం రాసి దులుపుకున్నాడు. ఎందుకు ఈరోజు భారతదేశంలో ఒక జాతీయ భారతదేశాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత రాజకీయ నిస్సిగ్గుతో దాదాపు పిల్లర్లు కాకిచ్చి 31 నెలలు అయిపోయింది. దాని రిపేరు పేరు మీద, దాని యొక్క రిపోర్ట్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నది. మీ బాధ్యత లేదా? పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు డిమాండ్ చేస్తారు. నిన్న పార్లమెంట్ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచిండు. ఎక్కడైనా బీజేపీ మా డిమాండ్ తెలంగాణ యొక్క వాటర్ విషయంలో మా డిమాండ్ ఇదని చెప్పిందా? ఎందుకు మీకు ఓట్లేస్తారు? మిమ్మల్ని ఎందుకు అధికారంలో తెస్తారు? మీరు అందరూ కూడా అనుకుంటుండొచ్చు, ఏదో తెలంగాణలో అంతా కూడా అమాయకులు, మేము ఏది చెప్తే అది నమ్ముతారని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరిని కూడా ప్రజలు బొంద పెడతారు, పాతాళలోకి తొక్కుతారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈరోజు వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తామనేది ఒక పగటి కల మాత్రమే. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ గారు రావాలి, తెలంగాణ హక్కులు పరిరక్షించబడాలి, తెలంగాణ రైతులకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కేసీఆర్ గారు మాత్రమే దీని అన్నిటికీ పరిష్కారం అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది. కాబట్టి మరి ఈరోజు పని చేస్తే ప్రజలు ఆదరిస్తారు తప్ప కేవలం మాటలు చెప్తాం విషయాన్ని మరి బీజేపీ నాయకత్వం కూడా గుర్తించితే బాగుంటుందని